ప్రత్యర్థులకు మంత్రి టీజీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. క్యాడర్ను బూతులు తిడితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. రాజకీయాలు తనతో చేయాలని, క్యాడర్ జోలికి వెళ్లొద్దని సూచించారు. అంతేగాని మూతులు తిట్టి మాట్లాడి ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇక్కడ ఎవరు గాజులు వేసుకొని కూర్చోవాలి. అది తెలుసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ పని మీరు చేసుకొని పోండి, నా పని నేను చేస్తా. నా పని ఏమంటే అభివృద్ధి పని. కర్నూలుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను పోతున్నా. నా జోలికి రావద్దండి. మీకు కావాల్సింది రాజకీయం. ఓన్లీ 29 ఎలక్షన్ల ముందు 3 నెలల ముందు మాట్లాడండి, చేయండి. అంతేగాని తిక్క తిక్క చేష్టలు చేసినా ఇక్కడ ఎవరు గాజులు వేసుకొని కూర్చోలేదు. అలాగే ఎవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా ఫాదర్ చెప్పారు, మా కాలం ఉండే కాగారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుగు కాల్ చేస్తారు. అది మా నాన్న దగ్గర ఉండేవాళ్ళు. నా దగ్గర ఉండేవాళ్ళు దానికన్నా చాలా ఎందుకంటే నేను కష్టపడుతున్నా. ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. దేవుడి వల్ల అమ్మేదైనా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో మినిస్టర్ అయినా. మినిస్టర్ అయిన తర్వాత ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అభివృద్ధి చేసే దాంట్లో మేము ఉంటాం. కర్నూలు స్మార్ట్ సిటీ చేస్తాం, డెవలప్ చేస్తాం. మీ ఆశీర్వాదం నాపై ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను.